26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. కల్తీ నెయ్యి కేసులో నెక్స్ట్ ఆ దెబ్బ పడేది వైవి సుబ్బారెడ్డికేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యి కంప్లీట్గా అడల్ట్రేషన్కి గురి చేసిందే వాడారు అని చెప్పేసి ఏదైతే అప్పుడు ల్యాబ్ రిపోర్ట్ కావచ్చు, ఆ తర్వాత సిట్టు వేయటం, సిట్టు చెప్పింది కావచ్చు, ఇక తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఏకసభ్య కమిషన్ అని చెప్పేసి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో దినేష్ కుమార్ గారితో నిర్వహించిన దాంట్లో అది నివేదిక సమర్పించారు. నిన్న కూడా దానిపైన మనం వీడియోలో చర్చించుకున్నాం. దాంట్లో ఆయన ఏంటి అంటారంటే మాజీ ఈఓ అయినటువంటి సింఘాల్, ఆ సింఘాల్నే మరి బాధ్యతారహితంగా ఉన్నారు, సో ఎక్కడా కూడా పట్టించుకోలేదు, ప్రశ్నించలేదు, నిబంధనలు సడలించమంటే ఎక్కడ కూడా ఆయన దానికి క్వశ్చన్ చేయలేదు అని చెప్పేసి ఆయన. ఆ తదనంతరం మరొక ఈఓగా చేసినటువంటి ధర్మారెడ్డి. సో వీరిరువురు కూడా అఫ్కోర్స్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అటువంటి అధికారిక పదవిలో ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సో వీరిరువురు బాధ్యులే అని చెప్పేసి ఇక్కడ ఆ యొక్క నివేదికను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే పాలక మండలి ఒకటి ఉంటుంది, టీటీడీ పాలక మండలి. ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఒక పాలక మండలి నియమిస్తుంది, దానికి ఒక చైర్మన్ కూడా ఉంటారు. మరి ఆ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, మరి ఆయన పాత్ర ఏంటి, ఆయన నిర్ణయం ఏంటి? ఆయన నిర్ణయం ఏముండదా? అధికారులు మాత్రమే ఆ నిర్ణయం తీసుకున్నారా? మరి పాలక మండలి ఏం చేసింది? అసలు ఇప్పుడు అధికారులు ఆ నిర్ణయం తీసుకోవాలి అని అంటే అసలు నియమ నిబంధనలు ఏంటి? ఆ నిబంధనలు ఎందుకు తొంగలో తొక్కవలసి వచ్చింది? ఇప్పుడు అదే కదా ఆ నివేదిక చెబుతున్నది. మరి అటువంటి తరుణంలో పాలక మండలిలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, మనకు ఒక వీడియో కూడా ఉంది, అది ఎంత ఉంది, ఆ ప్రత్యేక దర్శనం 2500 10,000 చేసి ఇట్లాంటివి వచ్చినాయి చూసారా? సో ఆ తరహాలో వీళ్ళు ఓవరాల్గా ఏదో చెప్పేస్తారు, కానీ అక్కడ ఈ రిపోర్ట్ కానీ అక్కడ సంతకాలు కానీ లేకపోతే ఏదైనా సరే ఒక ఆర్డర్ పాస్ చేయాలి అంటే ప్రభుత్వ అధికారి. సో ఆ అధికారి ఈ విధంగా ఆర్డర్ పాస్ చేసినప్పుడు సంతకం చేస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన బుక్ అయిపోయాడా? మరి వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి? సరే అక్కడ కల్తీ ఉంది, ఏదో తేడా ఉంది అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గ్రహించి 2022లోనే దాన్ని ల్యాబ్కి పంపించారు. దానికి కూడా మనం ఒప్పుకుందాం, మంచి పరిణామమే. అరే ఇట్లాంటి కల్తీది ఉంటుందా ఏంటి అని చెప్పేసి చెక్ చేద్దామని చెప్పి పంపించారు, ఫైన్. మరి దాన్ని ఫాలో అప్ ఏది? తిరిగి వచ్చిన తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్ ఏమైంది, దాని మరి ఏ విధంగా జరుగుతుంది, అసలు ఎందుకు వచ్చింది? సో లేకపోతే ఇది ఇక్కడ కూడా మనం అంతర్గతంగా ఏమైనా చేయటం కోసం ముందుగా ల్యాబ్ రిపోర్ట్ పంపిస్తే అసలు ఇలా కథ ఏంటో తెలిసింది. తెలిసిన తర్వాత మనం నెగోషియేట్ చేయొచ్చు అని చెప్పేసి ఏమైనా వ్యూహాన్ని రచించారు అనుకోవాలా? ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తుంటే బహుశా అందు గురించి ఆయనేమో ఈయన ల్యాబ్కి పంపించిందని, లేదంటే ల్యాబ్కి పంపించిన తర్వాత తిరిగి వచ్చినాక ఇదిగో పరిస్థితి ఇది అని చెప్పేసి బహిర్గతం చేయాలి. ఆయన బహిర్గతం చేశారా? చేయలా. మరి ఆయన పిఏగా చేసినటువంటి చిన్న అప్పన్న ద్వారా ఈ కమిషన్లు వసూలు చేయించారు అనే రకమైన వాదన లేకపోలేదు. సో ఆ రకంగా మరి పాలక మండలికి సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త ఫార్మాట్ తీసుకొస్తే పోయిద్దేమో. ఏదైనా సరే ఒక ప్రజాప్రతినిధి ఏదైనా ఆర్డర్ పాస్ చేయాలని ఏదైనా చెప్పదలుచుకున్న చట్టం చేయడంతో పాటుగా ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఫార్మాట్ రూపంలో అధికారికి ఇవ్వాలి. ఆ చట్టం చేయడం అని ఒక్కటే కాదు, ఇప్పుడు ఇట్లాంటిది ఏదైనా సరే నిబంధనలు సడలించాలి అన్న ఏం చేయాలన్నా ఒక అధికారి మాత్రమే కాకుండా విత్ రెఫరెన్స్ అని చెప్పేసి ఆ కన్సర్న్ మినిస్టర్ పేరు యాడ్ చేసి ఆయనతో కూడా ఒక సంతకం పెట్టించేసి కొత్త సడలింపులు చేసుకోవడమే. చేస్తే అప్పుడు దానికి ఆ అధికారి కూడా సైన్ చేశాడు అనుకోండి, ఇద్దరు ఉంటారు. సో అటు రాజకీయ నాయకుడు అంటే ప్రజాప్రతినిధి, అట్ ద సేమ్ టైం ఇక్కడ అధికారులు ఇద్దరు ఉన్నారనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా ఒకరు దొరికితే ఇంకొకరు దొరికినట్టే. కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆ పాపం అంతా అధికారులదే. అసలు దాన్ని ఒత్తిడి తీసుకొచ్చిన వాళ్ళు కానీ దాన్ని ప్రతిపాదించిన వాళ్ళు కానీ ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసుకొని తప్పేసుకోవడంగా అవకాశం ఉంటుంది. సో అట్లాంటి ఆస్కారం కూడా లేకుండా ఉండాలి అంటే ఈ రకమైన పరిస్థితి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు ఆ ప్రజాప్రతినిధి కూడా ఏం ఆలోచిస్తాడు, ఒకవేళ మనం ఏదైనా నిబంధనలు తొంగలో తొక్కాలి అని చెప్పేసి చెయ్యాలి అన్నా మనం అధికారికంగా రాసి వాళ్ళకి సంతకం పెట్టాలి కాబట్టి అది ఇవ్వగలిగితే రేపైనా బయటపడుతుందనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇటువంటి పనులకి ముందు అడుగు పెట్టకుండా ఉంటుంది. అప్పుడేమో జరుగుతుంది, ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది రాష్ట్ర ప్రజలకి. సో ప్రజాప్రతినిధులు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని నోటి మాటతో పని అవ్వదు కదా. సో ఏదైనా రిటర్న్గా ఉండాలి, డాక్యుమెంట్ ప్రూఫ్లో కనుక ఉంటే ఇవాళగా రేపైనా దొరుకుతారు. సో అప్పుడు వాళ్ళు ఇట్లాంటి దొరికిపోయే స్కోప్ ఉంటుంది కాబట్టి ఆరల్గా చెబితే పని అవ్వదు, డాక్యుమెంట్ ప్రూఫ్లో ఇస్తే దొరికిపోతాం.
కాబట్టి ఈ నిబంధనలు తొంగలోకి వ్యవహారాలు ప్రజలకు విరుద్ధంగానో లేదా ప్రజలకు నష్టం కలిగించేలాగా నిర్ణయాలు చెయ్యమని తీసుకోవడానికని ఆస్కారం లేకుండా ఉంటుంది. సో అందుగురించే ఇక్కడ మనం పరిస్థితులకు అనుగుణంగా ఇప్పుడు ఏదైతే మనం రాజ్యాంగాన్ని సవరణ చేసుకుంటూ ఉన్నామో అట్లాగే దీనికి సంబంధించి కూడా ఒక కొత్త నిబంధనలు తీసుకొచ్చి ఈ రాజకీయ నాయకులు ఎవరెవరైతే ఆ పదవుల్లో ఉంటారో ఆ సమయాల్లో ఒక మంత్రిగా కావచ్చు, లేకపోతే ఒక చైర్పర్సన్గా కావచ్చు, ఒక శాసన మండలిలో కౌన్సిల్లో మెంబర్ లాగా ఉండొచ్చు, ఎవరైనా సరే ఏది చేయాలి అన్న సంతకం విత్ డాక్యుమెంట్ ప్రూఫ్ అలా ప్రతి ఒక్కటే ఉండాల్సిందే. అలా లేకపోతే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇదిగో అధికారులకేమో ఇరుక్కుపోతారు, రాజకీయ నాయకులను తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ కల్తీ నెయ్యికి సంబంధించిన పాపం ఎవరిది? పాపం అందరిది. అందరూ పాపలో భాగస్తులు. అది అధికారులు కావచ్చు, పాలక మండలి కావచ్చు, ప్రతి ఒక్కరు. మరి ఆ సప్లై చేసిన వాళ్ళది ఏముంది? కొనుక్కునేవాడు ఉంటే నేనేముంది, నువ్వు ఎంత అడల్ట్రేషన్ కావాలంటే అంత అడల్ట్రేషన్ చేసుకుని నాకు మాత్రం ఎంత కమిషన్ ఇవ్వన్నాడు అనుకో, ఇప్పుడు ఆ పాపం అందరికి కూడా. పైగా ఇది ఎవరిది? ఏదో సాదాసీదాగా చేసేది కాదు, ఎంతో పవిత్రతతో మరి ప్యూర్ నెయ్యిని తీసుకొచ్చి స్వామివారికి తయారు చేసే ప్రసాదం అది. అటువంటి ప్రసాదాన్ని కూడా ఈ రకంగా కల్తీలు చేసి అవినీతి చేసి కుంభకోణాలకు పాల్పడి డబ్బు 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 ఎంత డబ్బు కావాలి, ఎన్ని లారీలు డబ్బు కావాలి మీ జీవితాలు స్థిరపడాలంటే? అసలు దానికి అంతే లేదే. ఆ దాహం తీరదు. అది మన ఇసుకలో దోచేసిన, మద్యంలో దోచేసిన, కల్తీ నెయ్యిలో దోచేసిన, ఇళ్లలో జగనన్న ఇళ్ళు అని చెప్పేసి దోచేసిన, ఇంకా అవేవి సంక్షేమ పథకాలు అని చెప్పేసి తొక్కేసిన, మైన్స్ అని మైన్స్ ఏది వదిలేరు. ఎంత డబ్బు కావాలి, ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టాలి. ప్రజలకేమో పాపం ఇంకా చెప్పాలంటే రోజువారీ కూలీలకి 3 పూట్ల తినడానికి కూడా అవకాశం లేకుండా 2 పూటలతో సర్దుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇక్కడ మాత్రం లారీలు కంటైనర్లు దోచేసి విదేశాలకు తరలించే ప్రయత్నం. కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, స్వామివారి దగ్గర కూడా ఎటువంటి భక్తి భావన లేకుండా అక్కడ కూడా ఇటువంటి పాపాలకు ఒడిగట్టిన వాళ్ళని ఇంకా ప్రజలు ఆశీర్వదించే పరిస్థితి ఉంటుందా? లేదు. ఈ జరిగిన ఈ అపవిత్రతని లేకపోతే ఆ జరిగిన పాపాలని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు అన్ని కొత్త ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అంతెందుకు, ఇది వైసీపీకి బాగా ఇబ్బంది కలిగించింది, హిందూ సోదరులందరూ కూడా దూరం అయ్యారు అని చెప్పేసాను. జగన్మోహన్ రెడ్డి ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎక్కడ చూసినా కానీ హోమాలు అంటున్నారు, పూజలు అంటున్నారు, యాగాలు అంటున్నారు. లక్ష్మీ నరసింహస్వామి గుడి అనుకుంటా, బహుశా అక్కడ వేంపల్లిలోనే ఎక్కడో కడప జిల్లాలో అంటే పులివెందుల నియోజకవర్గంలో అక్కడికి వెళ్ళారు. అక్కడ ఏం చేశారు, గుడి పునర్నిర్మాణం అని జరిగిందనమాట. సో అక్కడికి వెళ్ళారు, అది యాగం చేశారు. ఆ తర్వాత మొన్న ఈ మధ్య కూడా ఎక్కడో చేశారు, మొన్న ఉగాది. ఈ సంబరాలు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే ఇక విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాడు. ఇక తను నేను హిందువులనే అని చెప్పే ప్రయత్నమా? సో ఎంతకాలం ఈ మత రాజకీయాలు? మంచి చేస్తే పరిపాలించిన వాడు క్రిస్టియన్నా, హిందూనా, ముస్లిమా అని కాదు, ఆడు మంచివాడా కాదా అని మాత్రమే ప్రజలు చూస్తారు. కానీ మతపరంగా ఏదో మనం అనుసరిస్తాం మతం, వాళ్ళేమో అందరు నన్ను ఫాలో అవుతారు అని చెప్పేసి కాబట్టి నేను అలా చేస్తే కుదరదు. పరిపాలనలో పర్ఫెక్ట్గా ఉంటే అది ఎవరైనా కానీ ఆశీర్వదిస్తారు, లేదా ఒక మంచి పని చేస్తే వాళ్ళని ఎప్పటికైనా అభినందిస్తారు. అంతెందుకు, మన కొవ్వూరు దగ్గర కాటన్ దొర అనుకుంటా ఆయన స్టాట్యూ ఉంటుంది డ్యామ్ దగ్గర. ఎందుకు ఉంటుంది? ఆయన బ్రిటిషరే, కానీ ఒక మంచి పని కాబట్టి అటువంటిది ఆ యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ఇప్పటికీ ఆ విగ్రహాన్ని ఏం పక్కన తొయ్యలేదే, పొలగొట్టలేదే. సో అలా ఉంటుంది. మంచి చేసినప్పుడు ఎవరైనా గుర్తుంచుకుంటారు, అది ఎన్ని తరాలైనా. సో కాబట్టి ఇక్కడ ఈ కల్తీ నెయ్యి పాపం అనేది మరి ఎవరిది? ఆ పాపంలో భాగస్తులు అందరికి కూడా శిక్షలు పడతాయా? ఇప్పటి వరకు ఏదైతే ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో ఈ వైవి సుబ్బారెడ్డి పేరైతే రాలా, అంటే పాలక మండలి బాధ్యత ఉంటుంది ఖచ్చితంగా. మరి అది పంపించినప్పుడు ల్యాబ్కి తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏంటి, ఎందుకు పట్టించుకోలేదు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రశ్నలు తలెత్తుతాయి. కాబట్టి మరి ఆ పాపంలో భాగస్తులు ఎవరిది? ప్రతి ఒక్కరూ ఏ రకంగా బాధ్యత వహించాలి? మరి మీరేమనుకుంటున్నారు? ఇంకా ఎవరెవరు దీని వెనకాల ఉండుంటారు అనే అభిప్రాయం అనేది కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.